ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్, సుమారు 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తను రిటైర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాడు. ఇదే మాట వెళ్ళి తన బాస్కి చెప్తాడు, ఇంకా ఈ హౌస్ బిల్డింగ్ బిజినెస్లో నేను ఉండదలుచుకోవట్లేదు, రిటైర్ అయిపోయి హ్యాపీగా నా ఫ్యామిలీతో టైంని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా అని. దీనికి అతని బాస్ కొంచెం అప్సెట్గా ఫీల్ అవుతాడు దట్ తన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్సలెంట్ కార్పెంటర్ వెళ్ళిపోతున్నాడని. ఇంకేమన్నాడంటే, సరే అలాగే కానివ్వు, కానీ వెళ్ళే ముందర నాది ఒక చిన్న రిక్వెస్ట్, నువ్వు నాకు ఇంకొక ఇల్లు కట్టి వెళ్ళు, ఆ తర్వాత నేను ఇంక నిన్ను ఆపను అని. సరే అని ఒప్పుకుంటాడు. కానీ ఈ ఇల్లు కట్టేటప్పుడు ఇంతకు ముందులాగా హార్ట్ అండ్ సోల్ పెట్టి పని చెయ్యడు. ఎట్లాగో ఇది లాస్ట్ ఇల్లే కదా, ఎట్లా కడితే ఏముందని ఏదో తూతూ మంత్రంగా కొంచెం నాసిరకమైన మెటీరియల్స్తో తన కెరీర్లో లాస్ట్ ఇల్లు ఇలా కట్టాడు. ఇంత కెరీర్ ఉన్న కార్పెంటర్ ఇలా కడతాడని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇంకా ఇల్లు కట్టడం కంప్లీట్ అయ్యాక వాళ్ళ బాస్ ఇంటిని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తాడు. ఇంటి పరిసరాలన్నీ చూసి అండ్ జస్ట్ ఇంటి నుండి బయటపడే ముందర ఆ కార్పెంటర్ని పిలిచి ఆ ఫ్రంట్ డోర్ కీ తనకిస్తాడు. ఇది నీ ఇల్లు అండ్ ఇది నా తరఫు నుంచి నీకు గిఫ్ట్ అని చెప్తాడు. కార్పెంటర్కి ఇది ఒక పెద్ద సర్ప్రైజ్. చెప్పాలంటే ఇది ఇంకా మంచి సర్ప్రైజ్ అయి ఉండేది ఒకవేళ ఈ ఇల్లు తను ఇంతకు ముందర పని చేసేటప్పుడున్న మైండ్ సెట్తో కట్టి ఉన్నట్టయితే. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు అంత బాగా కట్టని ఈ ఇంట్లో ఉండాల్సి వస్తుందని ఊహించే ఉండడు. ఈ కార్పెంటర్ లాగే మన జీవితాలని మనం ఒక డిస్ట్రాక్టెడ్ వేలో కట్టుకుంటున్నాం. బెస్ట్ ఇవ్వకుండా ఏదో జీవితం నడుస్తుంది కదా చాలే అన్న మైండ్ సెట్తో ముందుకు వెళ్తున్నాం. ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా గివ్ యువర్ బెస్ట్. మనసు లగ్నం పెట్టి చెయ్యండి, ఆ పనే మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈరోజు మనం జీవితం పట్ల చూపించే యాటిట్యూడ్, మనం తీసుకునే చాయిసెస్, అది రేపటికి పునాది. యు ఆర్ యువర్ ఓన్ ఆర్కిటెక్ట్, సో బిల్డ్ ఇట్ వైజ్లీ.